అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో స్ట్రాబెర్రీ జాము ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కలర్స్ అలాంటివి ఏమీ లేకుండా ఇలా ఈజీగా హెల్తీగా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే 3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలల వరకు కూడా ఉంటుందండి ఫ్రెష్గా. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసి చూపిస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ సీజన్లో స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి కదా, దొరికినప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలైతే 3 months వరకు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను ఒక 250 grams స్ట్రాబెర్రీస్ తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ తీసుకొని వీటిని ఇలా ఇవి లీవ్స్ తీసేసుకోవచ్చు, లేదా ఇలాగే పెట్టైనా కడుక్కోవాలండి. ముందుగా ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు వేసుకొని దీంట్లో కల్లుప్పు వేస్తున్నాను. ఒక 1/2 teaspoon అలా వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. దానిపైన ఏమైనా కలర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని తొడిమలు తీసేసేయాలి. అన్ని స్ట్రాబెర్రీస్ కూడా ఈ విధంగానే సన్నగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేయకండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని మనము ఏ ప్యాన్లో అయితే చేసుకుంటామో జామో ఆ ప్యాన్లోకి వేసుకోవాలి ముక్కలన్నింటినీ. ఇక్కడ నేను మిశ్రీ తీసుకున్నానండి. 200 grams తీసుకున్నాను. ఇలా కప్పు వైజ్గా అయితే నాకు ఇలా ఇంట్లో వాడే ఈ కప్పు అంత వచ్చిందండి ఈ మిశ్రీ మొత్తము. ఇప్పుడు 200 grams మిశ్రీ వేస్తున్నాను. మీరు చక్కెర అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత పొయ్యి పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీంట్లో నీళ్ళు అలాంటివి ఏమీ వేయకూడదండి. నీళ్ళు అస్సలు వేయకూడదు, నిల్వ ఉండదు. నీళ్ళు వేయకుండా ఈ చక్కెర కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, అది షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇలా వాటరీగా అవుతుంది. ఇదంతా గట్టిపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా గట్టిపడుతున్నప్పుడు ఒక పావు చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఒక 1 teaspoon నిమ్మరసం అలా వేసుకోవాలి. ఇది పెద్ద నిమ్మకాయ అండి, అందుకే నేను పావు చెక్క పిండాను. చిన్నదైతే 1/2 చెక్క అలా పిండండి. పిండుకొని చూడండి ఇలా గట్టిపడే వరకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ స్ట్రాబెర్రీ ముక్కలు మెత్తగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మధ్య మధ్యలో ఇలా స్మాష్ చేసినట్టు చేస్తే చక్కగా ఇలా జామ్ లాగా రెడీ అయిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా కింద దించి చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగానే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎలాంటి కలర్స్ వేయకుండా ఈ విధంగానే మంచి రెడ్డిష్ కలర్లో వచ్చింది కదా. చక్కగా ఇలా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 months నిల్వ ఉంటుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్ లేకుండా ఫ్రెష్గా ఇలా ఎప్పుడంటే అప్పుడు స్ట్రాబెర్రీ జాము పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.